బాగుంది. రాజేంద్ర ప్రసాద్ కామెడీ బాగుంది. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ బాగుంది. కామెడీ కోసం చూడొచ్చు అయితే. చూడొచ్చు. స్టోరీ ఎలా ఉందా? స్టోరీ కూడా బాగుంది, యావరేజ్. వాళ్ళ కామెడీ అయితే బాగుంది. చాలా మూవీ, చాలా కామెడీ నచ్చింది. చాలా బాగా నచ్చింది. కామెడీ ఎక్సలెంట్ గా ఉంది. వార్నర్ సీన్ ఎక్సలెంట్. చాలా చాలా బాగుంది. బీజిఎం ఎక్సలెంట్ బాగుంది. జీవప్రకాష్ బీజిఎం బాగుంది. చాలా బాగుంది. పాటలు ఎలా ఉన్నాయి? పాటలు ఎక్సలెంట్. అన్ని చాలా బాగుంది. ఫిలిం మొత్తం ఓవరాల్ గా చాలా బాగుంది. సూపర్ గా ఉంది. ఎంటర్టైన్మెంట్ నంబర్ 1. నేను నితిన్ లాస్ట్ టైం పెద్ద హిట్స్ లేవు, హిట్ కొట్టాడా? హిట్ యావది ఛానల్ మనపల్లి మస్తు మదన బాగుందా? ఇంట్రెస్టింగ్ ఉందా? పర్వాలేదు, బాగుందన్న. అంటే డైరెక్టర్ బాగా తీసారా? బాగా తీశారు. సీన్ తప్ప మిగతా మూవీ అంతా బాగుంది. ఓకే, సీరియల్ మీకు నచ్చలేదా? నచ్చలేదు. అంటే కొద్దిగా ఎట్లా ఓవర్గా అనిపించింది. వెన్నెల కిషోర్ కామెడీ అన్ని వర్కౌట్ అంతా బాగుందన్న. స్టోరీ ఎలా ఉంది? మెయిన్ స్టోరీ కూడా బాగుందన్న. స్టోరీ అంటే ఈ మధ్య పెద్ద హిట్స్ లేవు, కొద్దిగా పర్వాలేదన్న. మంచి హిట్టే పడింది. బీజిఎం కానీ అంతా బాగున్నాయి. డేవిడ్ వార్నర్ గురించి చెప్పండి. డేవిడ్ అది చూసే బాగుంటుంది అన్న. క్యామియో బాగుంటుంది. బాగాలేదు బ్రో. ఏంటి కంటెంట్ లేదా? స్టోరీ లేదా? కంటెంట్ లేదు, స్టోరీ లేదు. ఏదో మంచి దాని ఏమంటాం బ్రో, సస్పెన్స్ సినిమా అని వినాము, కానీ ఏమీ లేదు అసలు సినిమాలో. ఇంటెన్సిటీ లేదు, స్టోరీలో ఇంటెన్సిటీ అసలు లేదు, ఏమీ లేదు. అంటే డైరెక్టర్ ఇంతకుముందు 2 హిట్లు కొట్టాడు, ఇప్పుడు మూడోది అట్టర్ ఫ్లాప్. అవునా? కష్టమా? కష్టం. అంటే ఏమీ లేవా ఎలిమెంట్స్? విలన్ కానీ ఏమీ లేవు బ్రో, అసలు ఏమీ నచ్చలేదు. హై మూమెంట్స్ ఏమీ లేవు. అసలు ఆ సాంగ్ ఒకటి బాగుంది అంతే, సెకండ్ హాఫ్ లో. ఏది? సర్ప్రైజ్ సాంగ్. అదన్నా బాగా చూపించాడా? అది కానీ కొంచెంసేపే వస్తుంది సాంగ్, అంటే 1 minute అంత ఉంటుంది. శ్రీలీల బాగుంది అంతే. హీరోయిన్స్ ప్యూర్ బాగాలేరులే బ్రో, సినిమానే అసలు వేస్ట్. డేవిడ్ వార్నర్ ఎందుకు తీసుకున్నారు కానీ అర్థం కాదు. 1.5. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ కథ ఎలా ఉందన్నా? కథ రొటీన్ కథే. లాస్ట్ లో బీజిఎం కొంచెం బాగుంది. మరి బోర్ కొట్టదు కానీ 1 time వాచబుల్. ఒక పోలీస్ ఆఫీసర్ విలన్ వాళ్ళందరూ ఎలా చేశారు? అందరూ బాగానే చేస్తారు. విలన్ ఓకేనా? విలన్ ఓకే, తనకేం పెద్ద అంత ఎలివేషన్ ఏం లేదు. అంటే లాస్ట్ లో కామెడీగా చేసేసిన. లాస్ట్ లో క్లైమాక్స్ కామెడీ చేశాడు. శ్రీలీల జనరల్ గా హీరోయిన్ అంటేనే మన కమర్షియల్ దాంట్లో పాటలకి వాటికి వాడుతూ ఉంటారు అంతే. సేమ్ అలాగే అంతే 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 రొటీన్ గానే. ఓవరాల్ గా అయితే వాచబుల్, ఒకసారి చూడొచ్చు ఎంటర్టైన్మెంట్ కోసం. అవుట్ ఆఫ్ 5 5కి ఎంత రేటింగ్స్? నేను 2.75 ఇస్తాను. మీకు నచ్చింది? ఇంకా 2.75. మీకు నచ్చింది బీజిఎం కానీ? పాటలు అయితే పెద్దగా లేవు, బీజిఎం అయితే సెకండ్ హాఫ్ లో బాగుంది. డేవిడ్ వార్నర్ అపియరెన్స్ బాగుందా? ఊరికే టైం పాస్ కోసం. ఇంట్రెస్టింగ్ ఉందా? బాగానే ఉంది. కథ ఎలా ఉంది? బాగుంది. స్టోరీ ఎలా ఉంది? బాగా చేసినాడు. డేవిడ్ వార్నర్ సూపర్ ఉంది. లాస్ట్ లో బాగుంది. సినిమా చాలా బాగుంది. స్టోరీ బాగుందన్న. ఇంట్రెస్ట్ గా తీశారు. సేమ్ ఇంతకు ముందు తీశారు డైరెక్టర్ కదా, సేమ్ డైరెక్టరే, సేమ్ డైరెక్టర్. బాగుందన్న, చాలా బాగుంది. క్లాస్ మూవీ, ఫ్యామిలీ పరంగా బాగా చూడొచ్చు. కామెడీ సూపర్ ఉంది. యాక్షన్ కూడా ఓకే, అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ మూవీ చాలా బాగుంది. సినిమా బాగుంది సార్. ఫ్యామిలీ స్టోరీ, లవ్ సాంగ్స్ బాగుంటుంది. చాలా బాగా చేసినాడు హీరో. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బ్లాక్గా ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. రొటీన్ బాగానే ఉంది సినిమా, ఒకసారి చూడొచ్చు. నితిన్ బాగా చూపించారా? నితిన్ బాగా యాక్టింగ్ బాగా. విలన్ విలన్ ఏమంత పెద్దగా చూపిలా, ఆది పురుషులలా దీంట్లో చూపిలా. ఆయన పెద్దోడైనా చిన్నగా చూపించాడు. స్టోరీ ఎలా ఉంది? మెయిన్ ట్విస్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ట్విస్టులు ఏం పెద్దలేవు, సినిమా బాగానే చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు. అన్నది అష్టం బాగుంది. సినిమా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంట్రెస్టింగ్. నితిన్ ఎలా చూపించారు? చూపించారు. ఫైట్లు కానీ ఫైట్ బాగున్నాయి. అనాథాశ కోసం తన బాగా పోరాడాడు. ఏం ఇంట్రెస్టింగ్ లేదా? ఏం లేదు బ్రో. చెప్పండి. బాగుందా? ఇంట్రెస్టింగ్ ఉందా? చూడొచ్చా? చూడొచ్చు. చెప్పండి. ఎందుకు బాగా చెప్పాలి. విలన్ కూడా బాగుందా? చాలా బాగుంది. శ్రీలీల సూపర్. ఫ్యామిలీ అంతా చూడొచ్చమ్మా? చూడొచ్చు. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. పర్వాలేదా? చూడొచ్చు. ఏం నచ్చింది మీకు సినిమాలో? సినిమాలో ఫైట్స్ బాగున్నాయి. అంటే విలన్ అంత యాక్టింగ్ బాగుందా? బాగుంది. నితిన్ ఎలా చూపించాడు డైరెక్టర్? బాగానే చూపించింది. చూడొచ్చు ఒకసారి. చూడొచ్చు. ఎలా ఉంది సినిమా?
సినిమా యావరేజ్ బ్రో. ఏమి మ్యాటర్ ఏమి బ్రో చెప్పండి. సూపర్ ఉందా? ఏం నచ్చింది? హీరో భలే బాగా ఫైట్ చేసినాడు. నితిన్ బాగా చేసినాడు. మళ్ళీ మిగతా వాళ్ళు హీరోయిన్ కూడా బాగుంది. కామెడీ నచ్చిందా? ఫైట్లు నచ్చిందా? నాకు ఫైట్లు స్టెప్లు యాక్టింగ్. ఏంది రాబిన్ హుడ్ కథ? మొన్న డేవిడ్ వార్నర్ పాటలు సర్ప్రైజింగ్ ఏమో అన్ని కలిపినాడు గిని మూవీలో. జస్ట్ ఆడాడ కొంచెం ఒక ఎమోషన్, ఒక మాస్ ఎలివేషన్ పడిందంటే సినిమా ఆడ ఉండింది అసలు. అది కొంచెం మిస్ అయినాడు అంతే. బట్ లెంత్ లైనప్ అనేది కూడా కొంచెం ఏదో మార్చినాలు అనిపిస్తుంది డైరెక్టర్. కొంచెం మిస్ చేసినా కూడా ఏడో వెళ్ళిపోయిండు. నితిన్ అన్న యాక్షన్ ఉంటుంది పీక్స్ అసలు. యాక్షన్ ఫుల్ బాగుంటుంది నితిన్ అన్నది. అసలు శ్రీలీల అంత క్యారెక్టరేషన్ పెట్టిన లాగిని నితిన్ అన్నే బెస్ట్ అనమాట. వన్ మ్యాన్ షో సినిమా మొత్తం. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, చాలా బాగుంది. బాగా చూపించిన విధానం నితిన్ అనేది మాస్ అసలు. అంత క్లాస్ గా ఉంటుంది, మాస్ గాను కనిపిస్తాడు. మరి డైరెక్షన్ వెంకీ కొడుముల ఇంత ముందు భీష్మతో పెద్ద హిట్. అదే లైనప్ లో తెసిండే కన్నా కొంచెం ఏదో ఉండింది కానీ దీనికి ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు. కొంచెం అదే మాస్ ఎలివేషన్, కొంచెం ఎమోషన్ పెట్టిండే కన్నా ఏడ మూవీ అసలు. అంటే మొత్తం కామెడీ మీద వెళ్ళిపోతుందా? మొత్తం కామెడీ ఉన్నది, బట్ స్లో అన్నమాట. డల్ అనిపిస్తుంది. అది కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది అంతేగాని మిగతా మొత్తం బాగుంది. మ్యూజిక్ పర్లే. బిజిఎం అయితే లాస్ట్ లో బాగుంది, బాగా ఇచ్చినాడు. ఇంకా విలన్ అయితే ఇక్కడ చూసానట్లే భయం వేస్తుంది, అంత ఇది చేసినాడు. లాస్ట్ లో కామెడీ చేసిందంట సూపర్ అసలు. విలన్ కూడా అంత చూపించగలను అని చెప్పగలిగిన హీరోకి డైరెక్టర్కి అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు. బాగా చూపించినాడు. హీరో బాగా చూపించినాడు. కామెడీ వెన్నెల కిషోర్ అయితే పీక్స్ అసలు. బాగా ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ మటుకు ఎక్కడ డిసప్పాయింట్ గారు. బాగా వెళ్ళినాయి అసలు. స్లో ఏమంటే స్లో నరేషన్. శ్రీలీల అదే చెప్పిన క్యారెక్టరేషన్ అంతేం రాసుకోండి, జస్ట్ ఓకే అంతే. ఓకే. మెయిన్ హైలైట్ జీవి ప్రకాష్ అయితే ఫస్ట్ సాంగ్ కి రెండో సాంగ్ కి సర్ప్రైజ్ పాట ఏమో అంతేం అనిపించలే. ఫోన్ లో పాపులర్ అయింది కానీ స్క్రీన్ పైన అంతేం అనిపించలే. ఎందుకంటే అంత అసలు స్క్రీన్ ఇంత బిగ్ స్క్రీన్ మీద చూసి అంత ఫ్యామిలీ కూడా నచ్చదు అనమాట. అందుకనే వాళ్ళు తెలుసుకొని ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కొంచెం తగ్గించినారు ఆ సాంగ్ ని. కథ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రెస్ట్ అసలు. పక్కకు తిప్పాం బాగుంది. ఆ కథ పరంగా అయితే కూడా సూపర్ అసలు. ఆ స్లో నరేషన్, ఇంకొంచెం మాస్ ఎలివేషన్స్, బీజియం పెట్టింటే కన్నా సూపర్ అసలు. హిట్. గ్రౌండ్ లో రఫ్ ఆడించే డేవిడ్ వార్నర్ని ఇట్లా పేల్చడాలు పెడితే అసలు ఇంకేముండి ఉందా? సూపర్ అసలు. ఇంకా డేవిడ్ ఇంకా విలన్ గా వాడేసుకుంటారు మన వాళ్ళంతా. ఇంకా టీఎఫ్ఐ మొత్తం ఇంకా విలన్ గా తీసుకుంటారు అసలు. బాగా చేసిన డేవిడ్. ఫస్ట్ ఎంట్రీ ఇవ్వడమే బాగుంది. 2.7. నితిన్ అన్నకి కంబ్యాక్ అనే చెప్పుకోవచ్చు. ఒక కొంచెం బెటర్ అసలు. ఆ ఎక్స్ట్రా చూసినారు కదా మీరే, దానికన్నా రెట్టింపు 100 times బెటర్. చూడండి బాగుంది సినిమా. ఏం ఈ మూవీలో అంతా ఆ సినిమాలో అంతా ఈ మూవీలో అంతేమి ఇది లేదు కానీ బాగుంది. రాబిన్ హుడ్ అనేది కొంచెం ఎక్కుతుంది అనమాట. బాగుంది, చూడండి. బాబు ఎట్లా సినిమా? నా నితిన్ ఫ్యాన్గా చెప్తానా. భీష్మ తర్వాత ఎక్స్ట్రాడరీ మ్యాన్, మాచలం విజయ్ యావరేజ్ అయినా కానీ ఈ సినిమా మాత్రం సూపర్. నాకు హిట్ పడింది నాకు. లాస్ట్లో డేవిడ్ మ్యాటర్ కూడా యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది. శ్రీలీల కొంచెము ముందు సినిమాల్లో బాగా చేసిన దీంతో ఏమంతగాలే. యాక్టింగ్ పర్వాలే కానీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు శ్రీలీల యాక్టింగ్ అయితే. నితిన్ వన్ మ్యాన్ షో అంతేనాపా. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ బాగుంది. నితిన్ సెకండ్ హాఫ్ లో ఫైట్ ఉంది, అది చెప్పలేము నా ఫైట్ సూపర్గా ఉంటుంది. ఫైట్ విలన్ పర్వాలే. ఆదిపురుషులో ఎట్లో దీంతో కూడా అట్లే, కానీ ఈ రెండిట్లో యాక్టింగ్ దేంతో బాగా చేసినాడు అంటే ఈ రెండింటి మూవీస్లో ఆదిపురుషులోనే మేలని చెప్పుకోవచ్చు. విలన్ యాక్టింగ్ అయితే డౌన్ అయింది. మరి అంత బాగా చేయలేదని మాత్రం కాదు, యావరేజ్ యాక్టింగ్ చేశాడు. వాడు పర్వాలే. సినిమాలో అయితే మొత్తానికి యాక్షన్, బీజిఎం అయితే సూపర్. ఎలివేషన్ సూపర్. ఫైట్ కి బీజిఎం బాగా సెట్ అయింది.
ఆ పాట బాగుంది. ఆ పాట లాస్ట్ లో నితిన్ డాన్స్ చేస్తాడు చూడు, అదైతే ఇంకా భారీ రెస్పాన్స్ అయితే బాగుంది. దానికి వన్ మోర్ టైం సాంగ్ బాగుంది. క్లైమాక్స్ ఏదో డౌన్ అంటున్నారు విలన్ తో. డేవిడ్ అంటే బాగా చేసినాడు. ఆ విలన్ ఇదేం అంతేం లేదులేనా, ఆయనది వర్కౌట్ నితిన్ కోసం చూడాల. నితిన్ వన్ మ్యాన్ షో అంతే. నితిన్ హిట్ కొట్టినాడు. వెంకీ కుటుంబలా భీష్మాత హిట్ కొట్టినాడు. థర్డ్ సినిమా కూడా రాబిన్ హుడ్ అవుతుంది, అది అయింది. దానికన్నా ఎక్కువ అవుతుందా లేదు చెప్పలేము. సినిమా చూస్తారు కదా, ఇప్పుడు ఈ రోజే రిలీజ్ అయింది. అంటే రివ్యూలు వస్తా చూస్తా అంటే అప్పుడు తెలుసు. డిసైడ్ 4 ఇస్తాను. భీష్మ హిట్, రాబిన్ హిట్ కూడా హిట్ అవుతుంది. జనాలు రివ్యూలు ఇచ్చి చూసి చెప్తే తెలుస్తుంది. అప్పుడు బాగుంది. రేటింగ్ అయితే 4 నితిన్ వన్ మ్యాన్ షో.